ఈ రోజున లోకేష్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ 3-4 రోజుల క్రితం ఇచ్చారు. చాలా ఆశ్చర్యం ఆ స్టేట్మెంట్ చూస్తే. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే జగన్ గారు మళ్ళీ తిరిగి రారని బాండ్ పేపర్ మీద రాసిమ్మని లోకేష్ని అడుగుతున్నారంట. ఎంతకన్నా కామెడీ ఉంటుందా? మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో వచ్చే ఎన్నికల్లో పలానా వాడు రాడు అని ఎవరైనా బాండ్ పేపర్ రాసిస్తారా? మీరు చెప్పండి. అందుకే నేను లోకేష్ గారిని అడుగుతున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని బాండ్ పేపర్ మీద జగన్ గారు రారని రాసిమ్మన్న పారిశ్రామికవేత్త పేర్లని దయచేసి ప్రకటించండి. అంతటి మహోన్నతమైన ఆలోచనల పారిశ్రామికవేత్తలు ఎవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ప్రపంచాన్నే అధ్యయనం చేసి బ్రహ్మాండమైన శక్తి సంపన్నులుగా ఉండే పారిశ్రామికవేత్తలు ఇంత చిన్న లాజిక్ తెలియని వాళ్ళు ఎవరో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. పోనీ రాసి ఇవ్వండి. మీకు మీ మీద శక్తి, సామర్థ్యం, బలం, మీ మీద మీకు నమ్మకం కదా. పోనీ జగన్ గారు రారు అని మీరు రాసి ఇవ్వండి. ఒక పక్క పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారంటారు, మరో పక్క గ్రీన్కో లాంటి సంస్థలు ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ బ్రహ్మాండమైన ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టుగా నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ద్వారా మరొకసారి ప్రపంచానికి తెలిసింది. ఇంత వైరుధ్యమా? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామికవేత్తలు రాకపోతే ఇన్ని ప్రాజెక్టులు ఎలా వచ్చినాయి? ఇంత బ్రహ్మాండమైన క్లస్టర్స్ ఎలా డెవలప్ అయినాయి? అది కూడా 5 ఏళ్ల కాలంలో, 2 ఏళ్ళు కోవిడ్లో టైం పోయిన తర్వాత, కేవలం 3 ఏళ్ల కాలంలో, కేవలం 3 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కానీ, పథకాలు కానీ, సంక్షేమం కానీ మీకు కనిపిస్తుంది కళ్ళ కట్టినట్టుగా. చాలా చిత్రం. ఎంతసేపు జగన్ గారి మీద దుష్ప్రచారానికి ఈ ప్రభుత్వం పెట్టే టైము, కనీసం మనం ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్దాము అన్న ఆలోచన లేదు. చాలా ఒకటే ఆయన చెప్పినట్టుగా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ గడిచిపోయింది. ఇంకా మీరు వచ్చి రోజు అన్ని జబ్బులకి జిందా తిలాస్మిత్ అన్నట్టుగా మీరు వచ్చి రోజు జగన్ గారు గత ప్రభుత్వం అంటే జనం నవ్వుతారు. చాలా చిత్రమైనవన్నీ చూస్తున్నాం, వింటున్నా. లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంట, జగన్మోహన్ రెడ్డి గారు కంసు మామ అంట. అంటే కంసుడితో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంత కంసుడు, లేకపోతే విద్యా వ్యవస్థని సమూలంగా మార్చి ప్రతి బిడ్డని తన ఇంటి బిడ్డలాగా, తన సొంత మేనమామలాగా ఆదుకున్నాడు అందరికీ తెలుసు. 2014-19 మధ్య అమ్మఒడి లాంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? నాడు నేడు లాంటి పథకాన్ని పెట్టి స్కూల్స్ బాగు చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు? విద్యా దీవెన పేరిట ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి, వసతి దీవెన పేరిట వాళ్ళకి అడిషనల్గా మెస్ ఛార్జెస్ లాంటివి ఇచ్చిన ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మధ్యాహ్న భోజనంలో ఏ మెనూ ఉండాలో మీరు ఎప్పుడన్నా చూసారా? క్వాలిటీ యూనిఫాము ఏ రోజైనా ఇచ్చారా? మీరేం చేశారు? ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారా? ఒక సిబిఎస్ఈ తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చారు? విద్యా వ్యవస్థని సమూలంగా మార్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంచి అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం బాగుండాలని కలలు కన్న జగన్మోహన్ రెడ్డి గారు కంసుడైతే మరి మీరేంటి? ధృతరాష్ట్రులా? కళ్ళకు గంతలు కట్టుకుని చూస్తుంటే ఏమీ చూడలేని ధృతరాష్ట్రులాగా ఎందుకు ఉండిపోతున్నారు?
అందుకే అడుగుతున్నా, ఒకసారి లోకేష్ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళండి. మిమ్మల్ని ఏమని పిలుస్తారో, ఏ మామని పిలుస్తారో ప్రజలు చూడండి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మంచి పేరు తెచ్చుకోవడం కోసం మీరు కూడా మంచి మంచి పథకాలని, బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థను మార్పు చేసే కార్యక్రమాలని చేపట్టండి. ఇవన్నీ వదిలేసి ఎందుకు ఈ రకంగా మీరు మాట్లాడతారని అడుగుతున్నా.